ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులనుగా చేసి స్థిరపరచు బలపరచును. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. సహోదరి సహోదరులారా, ఈ వాక్యంలో అపోస్తలుడైన పేతురు దేవుని యొక్క గొప్ప యోచనను వివరించాడు. ఈ వాక్యాన్ని మరింత లోతుగా పరిశీలనగా చూస్తే ఇందులో 3 ప్రధానమైన విషయాలు ఉన్నాయి. అందులో మొదటిది, దేవుడు మనలను తన నిత్య మహిమకు పిలిచాడు. అనగా మన ప్రయాణం ఈ భూమితో ముగియదు, ఎందుకంటే మన గమ్యం దేవుని సన్నిధి. దేవుడు మనలను ఈ లోక సుఖాల కోసం కాక శాశ్వతమైన పరలోక మహిమ కోసం పిలిచాడు. ఈ పిలుపు క్రీస్తు ద్వారా వచ్చింది. ఆయనను మనం స్వీకరించినప్పుడు దీనికి మనం యోగ్యులుగా ఎంచబడ్డాం. అలాగే దేవుడు సర్వకృపానిధి అగువాడు అని వ్రాయబడింది. అనగా ఆయన శిక్షించేవాడు కాదు, కృపచేత మార్పు తేవడమే ఆయన ఉద్దేశం. మనము అర్హులము కానప్పుడు మనకు అవసరమైన దయ, క్షమాపణ, బలం ఆయన అందిస్తాడు. మనం ఎంత బలహీనంగా ఉన్నా ఆయన కృపను మనము ఆశ్రయించగలం. దేవుడు కొంచెము కాలము మనము శ్రమపడిన పిమ్మట తానే మనలను పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచునని వ్రాయబడింది. అనగా మనకొచ్చే కష్టాలు, బాధలు శాశ్వతం కావు. ఇవి కొంచెం కాలం మాత్రమే ఉంటాయి. దేవుడు మన శ్రమలకు ఒక పరిమితి పెడతాడు. శ్రమ అనేది పరిశుద్ధత, సహనం, విశ్వాసం పెరగడానికి ఒక సాధనం. కాబట్టి మనము శ్రమను ఒక శిక్షగా కాకుండా ఒక ఆధ్యాత్మిక శిక్షణగా చూడాలి. అప్పుడే దేవుడు మన లోపాలు, పాపాల నుండి శుద్ధి చేసి పూర్తిగా తన సన్నిధికి అనుకూలంగా మలుచుతాడు. మనం సంకోచంగా, అస్థిరంగా ఉండకుండా నిజమైన నమ్మకంతో నిలిచేలా చేస్తాడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనేను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనేను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. కాబట్టి సహోదరులారా, నిలకడగా ఉండి మా నోటి మాట వలననైనను మా పత్రిక వలననైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టుడి. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచునుగాక అని. సహోదరి సహోదరులారా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు గదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిను గాని తను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ నిత్య మహిమకు క్రీస్తునందు మమ్మను పిలిచిన సర్వకృపానిధి అగు నీవు కొంచెము కాలము మేము శ్రమపడిన పిమ్మట నీవే మమ్మను పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరచుదువని, శ్రమ అనేది పరిశుద్ధత, సహనం, విశ్వాసం పెరగడానికి ఒక సాధనమని, కాబట్టి మేము శ్రమను ఒక శిక్షగా కాకుండా ఆధ్యాత్మిక శిక్షణగా చూడాలని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నిలకడగా ఉంటూ మాకు బోధింపబడిన విధులను చేపట్టుచు ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును స్థిరపడుటకు సహాయము దయచేయమని, మేము విధేయులకు పిల్లలమై మా పూర్వపు అజ్ఞాన దశలో మాకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మమ్మను పిలిచిన నీవు పరిశుద్ధుడవై ఉన్న ప్రకారము మేమును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులమై ఉంటూ మేము పరదేశులమై ఉన్నంత కాలము భయముతో గడుపుటకు కృపచూపమని, మా విశ్వాసమును నిరీక్షణయు ఎల్లప్పుడూ నీ యందు ఉండే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.